నీ గురించి ఊళ్ళో వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు తెలుసా? వాళ్ళని పట్టించుకోకమా, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నిన్న నాన్నను కూడా తప్పుగానేగా మాట్లాడారు. ఎలాగే ఇవన్నీ తట్టుకుంటున్నావు? నా వల్ల కావడం లేదే. వీటి గురించి ఆలోచించడానికి సమయం లేదమ్మా. పని పాట లేని వాడే మిగతా వాళ్ళ విషయాల్లో తలదూరుస్తాడు. వీటన్నిటిని పట్టించుకుంటే ముందడుగు వేయలేను. నేనెప్పుడు వెళ్లే దారి గురించి ఆలోచించుకుని పడ్ను. ఆ దేవుడి మీద భారం వేసి బండి ఏ రూట్లో పోతుందో ఆ రూట్లో సురక్షితంగా పోతూ ఉండడమే. కష్టాలుండని జీవితం ఇస్తానని దేవుడు ఎవరికీ ప్రామిస్ చేయడం లేదు. లైఫ్ అనే ప్యాకేజ్ లో అవి కూడా ఉంటాయి. వాటిని దాటడం తెలియాలంటే. జీవితంలోని ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మన జీవితంలోకి వస్తారో తెలీదు, ఎందుకు దగ్గర అవుతారో తెలీదు, ఎందుకు మాట్లాడతారో తెలీదు, ఎందుకు వదిలేస్తారో తెలీదు. బాబు, డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ 10 పైసలైనా కూడా అది మనం కష్టపడి సంపాదించిందై ఉండాలి.